వెల్కమ్ టు ఉదయం న్యూస్. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం గాజరాడ గ్రామంలో దేవి ఆగ్రో ఏజెన్సీస్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. గాజరాడ గ్రామానికి చెందిన సుమారు 300 ఎకరాలు వరి నాట్లు వేశామని, కానీ కాలనీకి ముందే అది వెన్నులు బయటకు రావడంతో దిగుబడి తగ్గిపోయిందని, ఈ పరిస్థితి వల్ల తీవ్రంగా నష్టపోతామని వెంటనే అధికారులు స్పందించి షాప్ యజమానిపై చర్యలు తీసుకుని తమకు నష్టపరిహారం చెల్లించాలని ఆందోళన చేపట్టారు. వెంటనే వ్యవసాయ అధికారి మల్లికార్జునరావు తమ సిబ్బందితో ఆందోళన చేసే ప్రదేశానికి వెళ్లి రైతులతో మాట్లాడి తమకు 2 రోజుల సమయం కావాలని విచారించి న్యాయం చేస్తామని తెలిపారు. కోరుకొండ సీఐ సత్యకిషోర్ ఆందోళనకారులకు నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. నష్టపరిహారం రాస్తారని చెప్పి మేము అనుకుంటాం. కాబట్టి ఇప్పుడు వరకు మాకు రాలేదు. ఇది ఈ రోజు వచ్చింది ఇష్యూ. మీరు తీసుకొచ్చారు ఆ కుర్రోడిని, మీ ఎడ్యుకేషన్ న్యాయమే, దానికి ఎవరు కాదనట్లేదు. ఇది ఆల్రెడీ మా ఎస్పీ గారు కలెక్టర్ గారు దృష్టిలో పెట్టడం జరిగింది. కలెక్టర్ గారు రేపు మార్నింగ్ జేడీ గారిని పంపి ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనర్ని ఇక్కడికి తీసుకురమ్మంటే ఇక్కడికి తీసుకొస్తాం, లేకపోతే మీరు ఎక్కడికైనా వస్తారో ఎక్కడికైనా పర్లేదు, ఆ ఓనర్ని పెట్టి నష్టపరిహారం రాయించి అసలు ఏం జరిగింది, ఏం తప్పు జరిగింది విచారణ చేయిస్తా అన్నారు, మీకు న్యాయం చేస్తా అన్నారు. అది దానికోసం మన రాత్రి అంతా అంటే ఒకటి మీ ప్రాబ్లం ఉంది మేము చేస్తా అంటారు, ఇక్కడ రావాలని అంటారు, ఇక్కడ ఇప్పుడు అతన్ని తీసుకొచ్చి మీ దగ్గర పెట్టేది అది చట్టాన్ని మన చేతిలో తీసుకున్నట్టు ఉంటుంది. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వరకు మీరు ఎవరు కూడా రెస్పాన్స్ ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి టైం ఇస్తే రేపు మార్నింగ్ అతను ఎక్కడికి వాటర్ ఎక్కడే కాదు వాటర్ పెట్టే బాధ్యత తీసుకొస్తాం. ఏ జేడీ గారు వస్తారు, ఎంక్వైరీ చేస్తారు, మీకు ఏం నష్టపరిహారం జరిగిందో అంతా కూడా రాసుకుంటారు. నష్టపరిహారాన్ని మీకు ఏదో విధంగా కాంపన్సేషన్ కట్టించేటట్టు చూస్తారు. అధికారులు కోఆపరేట్ చేయండి. ఎవరో వచ్చారు అర్థమైంది నాకు తెలియదు. దాంట్లో జనరల్ గా వచ్చాడు ఇలా జాగ్రత్త రైతుల గురించి వచ్చారు. కానీ ఆ రోజు కూడా మేము వాళ్ళని తిప్పాను, ఏదైనా ఉంటే రైతులు వస్తే కంప్లైంట్ అవుతుంది, మీరు ఇచ్చిన కంప్లైంట్ అవుతుంది అని చెప్పి నేను చెప్పాను. వాళ్ళని శాంపుల్స్ అన్ని తీయించుకునండి, అన్నీ చేసి అగ్రిమెంట్ ఒకటి రాయించుకోవడానికి ఇక్కడ అగ్రి ఎవరు వాళ్ళ కంపెనీ వాళ్ళు అందరూ అగ్రి అయ్యారు. అగ్రి అయినప్పుడు ఇక్కడ రైతులు గారు అందుబాటులో లేరు. 2 రైతులు ఉన్నారు, 2 రైతులు అందుబాటులో లేరు. సరే ఇక్కడ రైతులు అందుబాటులో లేరు కాబట్టి మీరు కోరుకుంటారని సార్ అని చెప్పేసి వాళ్ళు మా రైతులను బతిమాలు తీసుకెళ్ళండి. అక్కడ తీసుకెళ్ళాక
అక్కడికి వెళ్ళాక మీరు ఇక్కడే కూర్చోండి అని చెప్పేసి బయటికి వెళ్ళారండి. వెళ్ళి ఫోన్ చేస్తే మీరు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి అని చెప్పేసి జంప్ అయ్యి. కానీ ఇప్పుడు రేపు జేడీ గారి సమక్షంలోనే అతన్ని తీసుకొచ్చి మీ ముందు పెట్టే బాధ్యత మాది అని చెప్పి